Hi aspirants, welcome to our మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఈ బ్యాచ్ 1 కరెంట్ అఫైర్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటే వాటన్నిటిని లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్తో కవర్ చేశాను. ఈ వీడియోలో మాక్ పేపర్ 2 అనమాట ఇది. ఇందులో కూడా ఒక 40 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. వాటికి క్విక్గా ఆన్సర్స్ అయితే చెప్పేస్తాను. అండ్ ఎక్కడన్నా చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ అయితే అవి కూడా చెప్తాను. అయితే దీని ఒక మీరు డౌన్లోడ్ చేసుకొని దీని లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో. డౌన్లోడ్ చేసుకుని ఒక మాక్ టెస్ట్ లాగా రాసుకోండి. అండ్ దీనికి ఈ 40 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత దీనికి సొల్యూషన్ కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ కూడా ఇచ్చాను అనమాట. ఓకే, సో వితౌట్ డిలే వి విల్ డిస్కస్ దీస్ థింగ్స్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఈసి. ఇది చాలా న్యూస్లో ఉంది. రీసెంట్గా ఓట్ చోరీ అవి అని చెప్పి అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అంటున్నారు కాబట్టి, సో ఇది చాలా న్యూస్లో ఉంది కాబట్టి జ్ఞానేష్ కుమార్. సో రీసెంట్గా ఈయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ కూడా మూవ్ చేద్దామని అపోజిషన్స్ అంటున్నాయి అనమాట. సో రీసెంట్గా చాలా న్యూస్లో ఉంది కాబట్టి జ్ఞానేష్ కుమార్ ఈజ్ ద సిఈసి. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఎలక్షన్ కమిషన్కి ఆర్టికల్ వచ్చేసి 324. ఓకే, మనం దీంట్లో యూపీఎస్సికి సంబంధించి చైర్మన్ ఎవరంటే అజయ్ కుమార్. ఇది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో సిఈసి అనమాట. ఓకే, అండ్ దెన్ ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్. ఇది ఒక స్టాటిక్ బిట్. సో సిఈసి ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ హ్యావ్ టెన్యూర్ ఆఫ్ 6 years ఆర్ 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో ఇది పాలిటీలో మనం చదువుతాం. ఎక్కడైతే స్టాటిక్ డేటా ఇంపార్టెంట్ అని నాకు అనిపించిందో అవైతే నేను ఇచ్చేసాను. సో జ్ఞానేష్ కుమార్ తను 26th సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఒకసారి మనం ఆ పర్సన్ చూస్తే మనకి ఎక్కువ గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. సో హీఈస్ జ్ఞానేష్ కుమార్ సిఈసి అనమాట. దెన్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో ఇది వచ్చేసి మనకి ఐఎన్ఎస్ ఆర్నాలా. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ కాబట్టి, అది కూడా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో ఐఎన్ఎస్ ఆర్నాలా అనేది. ఓకే, దెన్ లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్కి దీన్ని ఉపయోగిస్తారు. అంతే. ఇక్కడ మీరు కాస్త పాస్ చేసి ఇన్ఫర్మేషన్ని ఇంపార్టెంట్ అనిపిస్తే చదువుకోండి. ఇన్ విచ్ సిటీ ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ హెల్డ్ ఇన్ 2027. సో ఫ్యూచర్లో రియాద్ సౌదీ అరేబియాలో ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ జరుగుతాయి అన్నమాట. ఆల్రైట్, మరి అందులో ఏం పెడతారు? పబ్జీ అలాంటివి పెడతారేమో, ఐ డోంట్ నో. సో మంచి గేమ్సే పెడతారు. ఓకే, తర్వాత హూ వాజ్ హానర్డ్ విత్ ప్రెస్టీజియస్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఇన్ March 2025. సో వినోద్ కుమార్ శుక్లా గారికి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అని వచ్చింది. ఈ జ్ఞాన్పీఠ్ అనేది హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఇది 1961లో స్టార్ట్ చేశారన్నమాట. ఫస్ట్ రిసిపియంట్ ఎవరంటే మలయాళం రైటర్ జి శంకర కురుప్. ఓకే, ఇది మనకి 22 లాంగ్వేజెస్లో ఇస్తారు. అవి 8th షెడ్యూల్లో ఉంటాయి కదా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆ 22 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లో మనం రాసినా సరే ఇస్తారన్నమాట. సో అకార్డింగ్ టు యూనియన్ బడ్జెట్ హౌ మెనీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్లాన్ టు బీ ఎస్టాబ్లిష్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఓవర్ నెక్స్ట్ 5 years. సో 2025 నుంచి 2030 ఆ 5 years స్పాన్లో 50K అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి యూనియన్ బడ్జెట్లో ప్రపోజ్ చేశారన్నమాట. ఒకసారి మనం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇది నీతి ఆయోగ్ సజెస్ట్ చేసిన మిషన్ అనమాట. ఆబ్జెక్టివ్ ఆఫ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఈస్ టు క్రియేట్ వర్క్ ప్లేసెస్ వేర్ యంగ్ మైండ్స్ కెన్ గివ్ షేప్ టు దేర్ ఐడియాస్ త్రూ హ్యాండ్స్ ఆన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ మోడ్. ఓకే, DIY అంటే మనకు మనమే చేసి నేర్చుకోవాలన్నమాట. సో మనం ప్రోడక్ట్స్ తయారు చేయడం అట్లాంటివి డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మనలో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచడానికి ఇన్నోవేషన్స్కి హెల్ప్ అవుతాయి. సో అక్రాస్ కంట్రీ 50K అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలి ఇన్ ద కమింగ్ నెక్స్ట్ 5 years అని అయితే యూనియన్ బడ్జెట్లో ప్రపోజ్ చేశారు.
సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ టు ఎవాక్యుయేట్ ఇట్స్ సిటిజన్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ హిట్ ఇరాన్కి ఇజ్రాయెల్కి అప్పుడు జరిగినప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అక్కడ ఉండే మన ఇండియన్ పీపుల్ని తీసుకురావడానికి ఆపరేషన్ సింధు అనే దాన్ని లాంచ్ చేసి వాళ్ళని ఇక్కడ సేఫ్గా తీసుకొచ్చాం మనం. సో ఇరాన్కి ఇజ్రాయెల్కి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ సింధు నాట్ సింధూర్. సో ఆ రెండు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అండ్ మనం ఆపరేషన్ గంగా అనేది 2022లో ఇలాగే అప్పుడు రష్యా యుక్రెయిన్ ఇన్వేషన్ జరిగినప్పుడు అక్కడ ఉండే ఇండియన్స్ని ఇక్కడికి సేఫ్గా తీసుకురావడానికి ఆపరేషన్ గంగా ఇలాంటివి మనం చేసామన్నమాట. ఆపరేషన్ దేవశక్తి అప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసినప్పుడు. ఆల్రైట్, అయితే ఇవి కరెంట్ అఫైర్స్లో లేవు కానీ ఆపరేషన్ సింధు అనేది కరెంట్ అఫైర్లో ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మన వాళ్ళు సేఫ్గా తీసుకురావడానికి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇస్రో స్పేడెక్స్ మిషన్ దేనికి సంబంధించిందని అడిగారు. సో ఇది స్పేస్ డాకింగ్కి సంబంధించింది అనమాట. మనం మార్చ్లో స్పేస్ డాకింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఓకే, అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ ద 4th కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ దిస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్టర్ రష్యా, యుఎస్ఏ అండ్ చైనా. సో మనం ఎన్నో కంట్రీ టు సక్సెస్ఫుల్లీ అచీవ్ ద డాకింగ్ మెకానిజం అని అడగొచ్చు. సో మనం 4th కంట్రీ అనమాట. సో తర్వాత ఫస్ట్ అమెరికన్ మిషన్ ఏంటంటే జెమినై 8. ఇది ఫస్ట్ సక్సెస్ఫుల్గా స్పేస్ డాకింగ్ కండక్ట్ చేసింది. విచ్ స్టేట్ టాప్డ్ ద మెడల్ టాలీ ఎట్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025. ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ అనమాట. సో దీన్ని హర్యానా టాప్ చేసింది. హర్యానా నుంచి ఎక్కువ ప్లేయర్స్ వస్తారు కదా, గీతా, బబితా, దంగల్. సో ఇది పారా ఒలింపిక్స్కి సంబంధించి అలా గుర్తుపెట్టుకోవచ్చు, హర్యానా అనమాట. ఆల్రైట్, దెన్ హూ బికేమ్ ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ డైరెక్టర్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, FBI, అమెరికాకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట ఇది. అందులో ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ డైరెక్టర్, ఇది ఇండియన్ ఆరిజిన్ డైరెక్టర్ కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. కాష్ పటేల్ అని తను ఒకసారి చూద్దాం. కాష్ పటేల్, సో తిను FBI ఇన్వెస్టిగేటింగ్ డైరెక్టర్ అయ్యారన్నమాట, డైరెక్టర్ ఆఫ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. రైట్, సో మనం ఆ ఫేసులు చూస్తే సబ్కాన్షియస్లో కాస్త రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్లో స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఫాలోయింగ్ ద పెహల్గామ్ టెర్రర్ అటాక్ 2025లో ఏప్రిల్లో జరిగింది కదా, అది ఇండియా సస్పెండెడ్ విచ్ మేజర్ ట్రీటీ విత్ పాకిస్తాన్. సో మనం ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో జరిగింది మనకి పాకిస్తాన్కి, దాన్ని మనం సస్పెండ్ చేసాం. ఆల్రైట్, దీన్ని మనకి మీడియేషన్ చేసింది ఎవరంటే వరల్డ్ బ్యాంక్. ఇది చాలా స్టాటిక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండర్ దిస్ ట్రీటీ కంట్రోల్ ఓవర్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ 3 ఈస్టర్న్ రివర్స్ బియాస్, రావి, సట్లెజ్ BRS వాజ్ గివెన్ టు ఇండియా. ఈ మన తెలంగాణ కేసీఆర్ సంబంధించిన పార్టీ BRS, మన అంటే మన ఇండియాలో ఉండే పార్టీ కాబట్టి ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. BRS అనేది మనకు వచ్చింది. అయితే దీంట్లోంచి తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ వస్తుంది. మెయిన్ 3 ఫ్లోయింగ్ వెస్ట్రన్ రివర్స్ ఏంటంటే ఇండస్, చినాబ్ అండ్ జిలం. ఇవి పాకిస్తాన్కి ఇచ్చారు. సో మేజర్ వాటరు షేరు పాకిస్తాన్కే వెళ్తుంది. అయితే మనం పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత మన ఫారెన్ పాలసీలో చేంజెస్ వచ్చాయి అండ్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీని అయితే మనం సస్పెండ్ చేసాం. సో ఆ కంటెక్స్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం బీయింగ్ డెవలప్డ్ అరౌండ్ ద డీకమ్యూనేషన్ వార్షిప్ INS కుల్దార్. అంటే దీని సీన్ అయిపోయింది. అదే మనకి INS కుల్దారు చాలా సర్వీస్ అందించడం వల్ల దాన్ని ఏంటంటే ఇంకా డీకమిషన్ చేస్తారు ఇండియన్ నేవీ నుంచి. దాన్ని ఏం చేశారు, అండర్ వాటర్ మ్యూజియంగా మార్చారు. అది ఎక్కడుంది మనకి, సింధుదుర్గ్, మహారాష్ట్రలో ఉంది. ఆల్రైట్, మనకి విశాఖపట్నంలో ఇలాంటి ఒక షిప్పే ఉంటుంది INS కుర్సురా అని. అది ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, ఒకసారి చూపిస్తాను. అది INS కుర్సురా. సో ఇది ఒక మ్యూజియం లాగా తయారు చేశారు, కానీ ఇది మనకి బీచ్ బయట ఉంటుంది మ్యూజియం. సో ఇలాగే మనకి ఇది ఇప్పుడు INS కుల్దార్, ఇది ఎక్కడ ఉంటుందంటే అండర్ వాటర్లో ఉండే మ్యూజియం. ఓకే, సో ఇది INS కుల్దారు, ఇది ఒక అండర్ వాటర్ మ్యూజియం లాగా దీన్ని సెటప్ చేశారన్నమాట. తర్వాత ఇది ఎక్కడుంది మనకి, INS కుర్సురా అనేది INS కుర్సురా అనేది విశాఖపట్నంలో ఉంటే
ఐఎన్ఎస్ కుల్దార్ అనేది రీసెంట్ది సింధుదుర్గ్ మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. తర్వాత హూ బికెమ్ ఫస్ట్ ఇండియన్ టు అచీవ్ మరీషియస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. సో మనకి మరీషియస్ వాళ్ళు నరేంద్ర మోడీ గారికి, మన పిఎం గారికి అది ఇచ్చారన్నమాట. సో ఇది రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ లాగా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే మరీషియస్ పోర్ట్ లూయిస్. మనం ఇంకోటి ఒక ఇన్ఫార్మల్గా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనీ లాండరింగ్ అనేది మరీషియస్లో షెల్ కంపెనీస్ పెట్టేసేసి అక్కడ నుంచి మనీ అనేది వైడ్గా మారుస్తారు. మోస్ట్లీ షెల్ కంపెనీస్ ఎమర్జ్ ఫ్రమ్ మరీషియస్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ 10th ఎడిషన్ రైజీనా డైలాగ్. రైజీనా డైలాగ్ అనేది మనకి ఢిల్లీలో రైసినా హిల్స్ అని ఉంటాయి, అక్కడ గవర్నర్ గారు స్టే చేస్తారు. అక్కడ జరిగే మీటింగ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి అనమాట. దానికి చీఫ్ గెస్ట్ ఎవరంటే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ అయితే వచ్చారు. ఓకే. తర్వాత విచ్ టీమ్ ఇండియా డిఫీట్ ఇన్ 2000 సెపక్ తక్రా వరల్డ్ కప్. సో నేను IIITలో ఉన్నప్పుడు చపక్ తక్రా ఆడేవాళ్ళు. ఈ చపక్ తక్రా బాగుంటుంది. మనం వాలీబాల్ హ్యాండ్తో ఆడతాం కదా, చపక్ తక్రా అనేది అదే వాలీబాల్ లాగే ఉంటుంది, కాకపోతే దాన్ని కాళ్ళతో ఆడతారు. ఇలా ఓన్లీ కాళ్ళే యూజ్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది గేమ్, అమ్మాయిలు ఎక్కువ ఆడతారు. ఆల్ రైట్. విచ్ సిగ్నిఫికెంట్ న్యూ ఫీచర్ ఈజ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద అప్కమింగ్ పాపులేషన్ సెన్సస్ 2027లో జరగబోతున్నాయి. సో కాస్ట్ ఎన్యూమరేషన్. సో ఇది అంతకుముందు అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది, కాస్ట్ సెన్సస్ మనకి రావాలని చెప్పి కాంగ్రెస్ రాగా తరపున. అండ్ బీజేపీ దాన్ని ఫస్ట్లో అపోజ్ చేసినా సరే తర్వాత కాస్ట్ సెన్సస్ అనేది ఒప్పుకుందనమాట. ఓకే. అండ్ కాస్త స్టాటిక్ డేటా చూస్తే మనం ఫస్ట్ సింక్రనస్ సెన్సస్ ఇన్ ఇండియా 1881లో జరిగాయి. ఇవి నార్మల్ సెన్సస్, క్యాస్ట్ అట్లా ఏం లేదనమాట. అయితే మనకి లాస్ట్ టైము క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎప్పుడు తీసుకున్నారంటే 1931లో తీసుకున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు తీసుకోలేదు. ఆ యొక్క 70, ఈ యొక్క 20, దాదాపు 100 years అయిపోతుంది. 100 years నుంచి క్యాస్ట్ సెన్సస్ అనేవి ఇప్పుడు దాకా చేయలేదు. సో ఈ 2027లో జరుగుతాయి అన్నమాట. రైట్. ఓకే. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ కోచ్ ఇన్ జూలై. ఇది రీసెంట్ది. హైడ్రోజన్ పవర్డ్, ఇది ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఆ ట్రైన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో మనకి మైండ్లో ప్రింట్ అవ్వడానికి. ఓకే. ఇది ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. ఇది చెన్నైలో మనకి లాంచ్ చేశారు. సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ మనకి హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ అయితే వస్తాయి, చాలా బాగుంటాయి. సో ఇది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై దగ్గర మన వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారన్నమాట. సో విచ్ 2 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వర్ గ్రాంటెడ్ నవరత్న స్టేటస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ March 2025. సో ఇది చాలా ఇంపార్టెంట్. IRCTC అండ్ IRFC. సో ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ IRCTC, ఈ రెండింటికి అంతకుముందు మినీ రత్నాలో ఉండేవి, ఇప్పుడు నవరత్న స్టేటస్ అయితే వచ్చింది. సో ఫస్ట్ మినీ రత్న నుంచి నవరత్నకి వెళ్తాయి, నవరత్న నుంచి మహారత్నకి వెళ్తాయి. సో మనం ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ 14 నవరత్నాస్ ఏంటనేది చూసాము. అండ్ 26 నవరత్నాస్ అయితే ఇప్పుడు వరకు వచ్చాయి. 25 ఇది నవరత్న అండ్ 26th IRFC. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద పొటెన్షియల్ క్వశ్చన్ ఫర్ అప్కమింగ్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్, APPSC ఎగ్జామ్స్. ఆల్రైట్. సో మనం ఇందా డిస్కస్ చేసినట్టు 3 మెయిన్ కేటగిరీస్లో ఉంటాయి. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ యూనిట్స్, మహారత్న, నవరత్న అండ్ మినీ రత్న. సో వాటి యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ని బట్టి వాటిని అట్లా కేటగరైజ్ చేస్తారన్నమాట. దెన్ హూ వాజ్ కన్ఫర్డ్ విత్ BCCI లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ February. సచిన్ టెండూల్కర్ గారికి BCCI లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అయితే వచ్చింది. ఆల్రైట్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ కమిషన్ ఇంటూ ఇండియన్ నేవీ యంతర్ షిప్ యార్డ్, రష్యాలో. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. INS తమాల్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద పొటెన్షియల్ క్వశ్చన్. ఇట్ ఈజ్ ఏ స్టెల్త్ అంటే దాక్కొని మనకి అంటే తెలియదు అనమాట, ఎనిమీస్కి తెలియకుండా స్టెల్త్ మోడ్లో ప్రయాణించే షిప్ ఇది. ఓకే. దెన్
ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రివరైన్ డాల్ఫిన్ ఎస్టిమేషన్ సర్వే రిలీజ్డ్ ఇన్ మార్చ్ 2025 రికార్డెడ్ హౌ మెనీ డాల్ఫిన్స్. దాదాపు 6K కంటే అబవ్, దాదాపు 6500 రివరైన్ డాల్ఫిన్స్ ఉన్నాయని అనుకోవచ్చు. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ రివరైన్ డాల్ఫిన్ ఎస్టిమేషన్ సర్వే కాబట్టి. అది గుర్తుపెట్టుకోండి, 6000 చేంజ్ రివరైన్ డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి, గాంగాటిక్ రివరైన్ డాల్ఫిన్స్. ఆల్రైట్, సో ఇవి మేజర్గా ఎక్కడ ఉంటాయంటే గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా అండ్ కర్ణపులి, సంగూ రివర్ సిస్టమ్ దగ్గర ఎక్కువ మనకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇది రివరైన్ డాల్ఫిన్ అనేది నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా. ఆల్రైట్, దెన్ 21st క్వశ్చన్. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్. ఈ జపాన్ వాళ్ళు కాస్త ధర్మంగా నడుచుకుంటారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు నడుచుకోరని కాదు, జస్ట్ ఒక చిన్న బండ గుర్తులాగా అంతే. జపాన్ అనేది ధర్మ గార్డియన్కి సంబంధించి. అండ్ జిమెక్స్ అనేది కూడా జపాన్తో మనం చేస్తాం. ఆల్రైట్, అండ్ మన క్వాడ్లో 4 కంట్రీస్ ఉంటాయి కదా, USA, ఆస్ట్రేలియా, ఇండియా అండ్ జపాన్ ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ. సో మనకి ఇండియన్ ఓషన్లో చైనాని కౌంటర్ చేయడానికి మనం ఈ క్వాడ్ అనేది ప్రారంభించాము. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ధర్మ గార్డియన్ విత్ జపాన్, ఇది కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద పొటెన్షియల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఫర్ ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ సర్వీసెస్ ఇన్ జులై. సో ఈ రైల్ 1 అనేది యాప్. సో మనకి ఎగ్జామ్లో ఇలా అడగచ్చు, రైల్ సేవ, రైల్ 1, యాత్రి కనెక్ట్, భారత్ రైలు ఇలా ఉన్నాయి. అయితే ఇలా రిలేటెడ్గా ఇస్తాడు మనకి. రైల్ 1 అనేది యాప్, ఇది ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. రైట్, విచ్ విల్ మోల్ ద బెస్ట్ పిక్చర్ అవార్డ్ 97th అకాడమీ అవార్డ్స్. అంటే ఇది ఆస్కార్ అవార్డ్ని అకాడమీ అవార్డ్ అని కూడా అంటాం కదా. సో ఇది అనోరాకి వచ్చిందనమాట, సీన్ బేకర్ అనే వ్యక్తికి. ఒకసారి బ్రీఫ్గా ఒకసారి చూసేద్దాం. అకాడమీ అవార్డ్స్, 97 అకాడమీ అవార్డ్స్. సో wait a minute. ఇది బెస్ట్ పిక్చరు అనోరాకు వచ్చింది. విన్నర్స్ మేల్ లీడింగ్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్. ఒకసారి వెయిట్ ఎ మినిట్, ఐఎమ్ సారీ. ఈ బ్రోటలిస్ట్ అనే సినిమాలో అడ్రియన్ బ్రాడీకి యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ వచ్చిందనమాట, ఆస్కార్ మేల్ కేటగిరీలో. సపోర్టింగ్ రోల్లో కియర్ కల్కిన్. యాక్ట్రెస్ ఎవరంటే మైకీ మ్యాడిసన్, అనోరాకు వచ్చింది. సపోర్టింగ్ రోలో జోయి సల్డానా. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే ఫ్లో. జస్ట్ మనం చూద్దాం అంతే, ఎంతవరకు గుర్తుంటే అంతవరకు గుర్తుంటుంది. మీరు పాస్ చేసైనా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ద షాడోస్ ఆఫ్ ద సిప్రెస్. సినిమాటోగ్రఫీ ద బ్రోట్లిస్ట్. కాస్ట్యూమ్ డిజైన్ విక్డ్. డైరెక్టర్ అనోరా. సో అనోరా ఈ సీన్ బ్యాకర్కి సంబంధించి 5 అయితే ఆస్కార్ వచ్చాయి. అనోరా అనేది బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్టింగ్ సీన్ బ్యాకర్ అనోరా. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్. దెన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్ము ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా. ఫిల్మ్ ఎడిటింగ్లో అనోరాకు వచ్చింది, అది కూడా సీన్ బ్యాకర్. మనోడే డైరెక్ట్ చేసి మనోడే ఎడిటింగ్ చేశాడు అన్నమాట. తర్వాత ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ వచ్చి బ్రెజిల్, ఐఎమ్ స్టిల్ హియర్. బ్రెజిల్ కంట్రీకి ఐఎమ్ స్టిల్ అనే ఫిల్మ్కి వచ్చిందనమాట. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ద సబ్స్టెన్స్. మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్కి ద బ్రోట్లిస్ట్. అండ్ బెస్ట్ పిక్చర్ అనోరా. ఆల్రైట్, ఇంక ఇవంతా ఇంపార్టెంట్ ఏం కాదు. సౌండ్ డూన్ పార్ట్ 2కి సౌండ్కి వచ్చింది. ఆల్రైట్, దెన్ విజువల్ ఎఫెక్ట్స్ డూన్ పార్ట్ 2. డూన్ పార్ట్ 2కి సౌండ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చిందనమాట. రైటింగ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా, సీన్ బ్యాకర్. సో వీటికి చాలా వచ్చాయి కాబట్టి రైటింగ్, బెస్ట్ డైరెక్టర్
అండ్ బెస్ట్ ఫిల్మ్. సో అంతే, మనం ఒకసారి బ్రీఫ్గా చూసాము ఆ విజువల్ వెబ్సైట్లో నుంచి. ఎన్ని వీలైతే అన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ ఆస్కర్ అవార్డ్స్ అన్ని ఒకసారి మీరే టైప్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఏదో ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి మన ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ చదువుదాం. అనోరా సీన్ బేకర్స్ రొమాంటిక్ కామెడీ డ్రామా వాజ్ ద బిగ్గెస్ట్ విన్నర్ ఆఫ్ 97 అవార్డ్ అకాడమీ. సో అయితే అంత బాగుందనుకుంటా, మనం ఖాళీ ఉన్నప్పుడు చూసే మూవీ అనుకుంటాం. జనరల్ ఆస్కర్ మూవీస్ కాస్త స్లో ఉంటాయి, కొన్ని తప్పితాయి. సో ఇట్ హ్యాస్ గాట్ 5 మేజర్ అవార్డ్స్. ఓకే, సో ఫస్ట్ 1929లో స్టార్ట్ చేశారు, రైట్. ఇంకా వరల్డ్ వార్ 2 కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. దెన్ హూ వాస్ ఫోన్ యాజ్ ద ఫెడరల్ ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రేలియా? క్రిస్టోఫర్ స్టాకర్ అనే అతను ఎలక్షన్లో విన్ అయ్యారనమాట. ఈ ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆల్ రైట్, మనకి సారీ, దిస్ ఈజ్ నాట్ ఆస్ట్రేలియా, దిస్ ఈజ్ ఆస్ట్రియా. ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా ఎవరు అంటే క్రిస్టియన్ స్ట్రాకర్. మనకి ప్రెసిడెంట్ లాగా ఛాన్సలర్ అక్కడ ఆస్ట్రియాకి క్రిస్టోఫర్ స్ట్రాకర్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. దెన్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ 4,000 change crores ropeway project to enhance connectivity from సోన్ప్రయాగ్ టు విచ్ పిల్గ్రిమేజ్ సైట్? కేదార్నాథ్. ఆన్సర్ వచ్చేసి మనకి చార్ధామ్ అంటారు కదా. ఒకసారి మనకి చార్ధామ్ చూసేస్తే, చార్ధామ్ అంటే మొత్తం చార్ అంటే 4 హోలీ పిల్గ్రిమేజ్కి, అవి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి అండ్ యమునోత్రి, ఈ 4కి సంబంధించి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి 4,000 చేంజ్ క్రోర్స్ ఖర్చు పెట్టి సోన్ప్రయాగ్ టు కేదార్నాథ్ మనకి దాదాపు 13 కిలోమీటర్స్ రోప్వే దీన్ని అయితే ప్లాన్ చేశారు. రైట్, ఒకసారి చూద్దాం దాన్ని. సో ఇలా ఉంటుంది అన్నమాట రోప్వే. సో మనుషులు నడవకుండానే దాదాపు 13 కిలోమీటర్స్ ఇలాగా ఈ రోప్లో ప్రయాణించి వెళ్ళిపోవచ్చు. ఆల్రైట్, విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ సెక్యూర్డ్ హైయెస్ట్ ర్యాంక్ అమాంగ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఇన్ ద క్యూఎస్ సబ్జెక్ట్స్ ర్యాంకింగ్ 2025 ఫర్ మినరల్ అండ్ మైనింగ్ ఇంజనీర్ అనమాట. సో వన్ ఆఫ్ ద టాప్ మెటలర్జీకి సంబంధించి యూనివర్సిటీ ఐఎస్ఎం ధన్బాద్. ఐఐటి స్టాటస్ కూడా దాదాపు అంటే వచ్చినట్టే దీనికి. అండ్ మామూలుగా మినరల్ అండ్ మైనింగ్లో కాకుండా జనరల్గా ఏంటంటే ఐఐటి ఢిల్లీ. అండ్ మనం లాస్ట్ వీడియోలో వరల్డ్లో ఏంటంటే ఎంఐటి. రైట్, సో దీనికి ఐఐటి స్టాటస్ కూడా వచ్చింది, ఐఐటి ధన్బాద్ అని కూడా అనొచ్చు. దెన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రై సర్వీస్ ఇంటిగ్రేటెడ్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ద ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ మార్చ్ 2025? సో ఇది ప్రచండ్ ప్రహార్. ఇది ఎక్కడ జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ప్రచండ్ ప్రహార్ ఇది నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 కలిపి అరుణాచల్ ప్రదేశ్లో ఎక్సర్సైజ్లు కండక్ట్ చేశారనమాట. ఇది ఫుల్లీ మన ఇండియాకి సంబంధించిందే, ఎక్స్టర్నల్ కంట్రీస్ ఏముండవు. ఇట్స్ ఏ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. ఆల్ రైట్, ఇది ఎక్కడ కండక్ట్ చేశారు అనే క్వశ్చన్ అయితే అరుణాచల్ ప్రదేశ్. దాని పేరేంటని అడిగితే ప్రచండ్ ప్రహార్. ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ట్రై సర్వీస్ ఎక్కడ జరిగిందంటే అండమాన్ నికోబార్, జస్ట్ స్టాటిక్ బిట్. దెన్ వెర్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆఫ్ జనవరి 2025? ఇది ఆర్గానిక్ అండ్ ఫస్ట్ ఫిషరీస్ క్లస్టర్. అది ఎక్కడంటే సోరెంగ్, సిక్కిం. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సిక్కిం బికెమ్ ద ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ ఇన్ 2016. దిస్ ఇస్ ద స్టాటిక్ వన్. సో ఇప్పుడు అదే సిక్కిము ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్రెడీ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ కాబట్టి మనం జనరల్గా సిక్కిం అనేదాన్ని చూజ్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆప్షన్స్. బట్ ఇక్కడ 2 సిక్కిం ఉన్నాయి కాబట్టి సొరెంగ్ అనేది కాస్త గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆల్ రైట్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సైక్లోన్ ఎవరెవరికి? ఇండియాకి అండ్ ఈజిప్ట్కి. అది ఎక్కడ జరిగిందంటే రీసెంట్గా రాజస్థాన్లో కంక్లూడ్ అయింది.
సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇసుక తుఫాన్లు వస్తాయి ఎక్కడ మన ఈజిప్ట్లో. అంటే ఇంకా డెజర్ట్స్ ఉండే కంట్రీస్ ఉన్నప్పటికీ ఈ సైక్లోన్ అనేది ఈజిప్ట్కి సంబంధించింది. అండ్ డెజర్ట్ సైక్లోన్ అని ఇంకోటి ఉంటుంది. ఐ హోప్ డెజర్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ ఇది మనకి యుఏఏకి, ఈ బోత్ ఆర్ డిఫరెంట్. ఓన్లీ సైక్లోన్ ఏమో మనకి ఈజిప్ట్కి, డెజర్ట్ సైక్లోన్ ఏమో మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అనమాట. ఆల్రైట్, ద ఫస్ట్ ఎవర్ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియన్ ఈజిప్షియన్ ఆర్మీస్ హెల్డ్ ఇన్ 2023, అంటే ఒక 2 years బ్యాకే స్టార్ట్ అయింది ఇది. ఆల్రైట్, దిస్ ఈజ్ సైక్లోన్, నాట్ డెజర్ట్ సైక్లోన్. Then what is the name of India's 4th generation deep ocean submersible that completed wet testing in February? సో ఇది మనకి మధ్య 600 అనేది 6,000 అంటే 6,000 meters, అంటే మనం సముద్రంలో ఒక 6 kilometers డౌన్ ఒక సబ్మెరైన్ వేసుకొని విత్ బ్యాచ్ ఆఫ్ సైంటిస్ట్స్ వెళ్తారనమాట ఆ మిషన్ ఇది. ఒకసారి దాన్ని చూద్దాం మనకి సబ్కాన్షియస్లో ప్రింట్ అవడానికి. మధ్య 600. సో ఇది ఇట్లా ఉంటుంది. సో ఇది వేసుకొని దాదాపు 600 kilometers 6 kilometers డీప్ డౌన్ వాషన్స్ వెళ్తారనమాట కొంతమంది సైంటిస్టులు టు ఎక్స్ప్లోర్ ద అండర్ వాటర్ సీ. ఆల్రైట్, దిస్ ఈజ్ ద 4th generation డీప్ డైవ్ హ్యూమన్ స్పెసిఫిక్ సబ్మెర్సిబుల్ మధ్య 6,000. ఆల్రైట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్. దెన్ 31, ఇన్ విచ్ సిటీ వాజ్ నాటో సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ జూన్? ఈ నాటో సమ్మిట్ అనేది ఇంకా యుక్రెయిన్ అండ్ రష్యా వారు జరుగుతూనే ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. సో ద హేగ్ నెదర్లాండ్లో జరిగింది. ఇక్కడ ద హేగ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వన్ ఆఫ్ ద మేజర్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇది ద హేగ్ నెదర్లాండ్లో నాటో సమ్మిట్ అయితే జరిగింది. ఆల్రైట్, అండ్ నాటో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెల్జియంలో ఉంది, దాని క్యాపిటల్ బ్రసెల్స్. దెన్ హూ వన్ యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ BFW వరల్డ్ టూర్ టైటిల్ 2025. ఇది చాలా ఇంపార్టెంట్. మనం అంతకుముందు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ ఉన్నాయి కదా 4, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్. మన అంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ చూసాము. ఇది ఏంటంటే యుఎస్ ఓపెన్ అనమాట. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఫస్ట్ టైం ఇండియన్ విన్ అయ్యారు. అతను ఎవరంటే ఆయుష్ శెట్టి, ఏ 20-year-old ఆయుష్ శెట్టి. ఒకసారి తన ఫేస్ చూసేద్దాము. సో తినమాట యుఎస్ ఓపెన్ విన్ అయ్యారు. సో ఇది 20 years అవటము అండ్ యుఎస్ ఓపెన్ విన్ అవటం అనేది ఐఎమ్ రియలీ సారీ, అది టెన్నిస్కి సంబంధించింది. ఇది యుఎస్ ఓపెన్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇండియన్ ఉమెన్ బ్యాడ్మింటన్లో గెలిచింది ఎవరంటే ఆయుష్ శెట్టి, 20-year-old. ఆల్రైట్, దట్ ఈస్ డిఫరెంట్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్. So India successfully demonstrate a laser-based weapon system of what capacity, joining the allied group of nations. So 30 kilowatt మనం కెపాసిటీ ఉన్న లేజర్ బేస్డ్ వెపన్ సిస్టమ్స్ అయితే మనం తయారు చేసామన్నమాట. సో ఇలా తయారు చేసిన వన్ ఆఫ్ ద ఎలైట్ నేషన్స్లో జాయిన్ అయ్యాం మనం. సో అదొకసారి చూద్దాం మనం దాని ఇమేజ్ ఎట్లా ఉంటుంది అనేది. సో అలాగా లేజర్స్ అనేవి మనకి షూట్ చేస్తుంది అనమాట. 30 kilowatt. రైట్, దెన్ ద బుక్ సాంస్కృతిక పంచ్వా అధ్యాయ్, ఇది ఎవరు రాశారు? ఇట్ ఈజ్ ఏ కంపైలేషన్ ఆఫ్ స్పీచెస్ బై విచ్ లీడర్? నరేంద్ర మోడీ గారిది అనమాట. అండ్ ఆయన ఎగ్జామ్ వారియర్స్ అని ఇంకో బుక్ కూడా రాశారు. ఈ రెండు ఇంపార్టెంట్, ఇది రీసెంట్స్. ఇంకా అదర్ బుక్స్ ఏమన్నాయి అంటే
జ్యోతి పుంజ్, ఆంకా ధన్యేచే, ఇవి గుజరాత్ అనుకుంటా సంథింగ్. మనం ఎగ్జామ్ వారియర్స్ అండ్ సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి రీసెంట్గా. తర్వాత శ్రీమద్ భగవద్గీత అండ్ విచ్ అదర్ ఏన్షియంట్ ఇండియన్ ట్రీటైస్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ April 2025. సో మనకి నాట్యశాస్త్ర అండ్ భగవద్గీత ఈ రెండు యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో April 2025లో చేర్చారన్నమాట. ఆల్ రైట్. రిగ్వేద మ్యాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ ఇండియా వర్ ద ఫస్ట్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద రిజిస్టర్. అంతకుముందు ఎప్పుడో రిగ్వేద ఉంది. ఈ రీసెంట్గా వచ్చినవి ఏంటంటే ఏప్రిల్లో భగవద్గీత అండ్ నాట్యశాస్త్ర. నాట్యశాస్త్ర రాసింది ఎవరు? ఐ ఫర్గాట్, ఒకసారి చూద్దాం. నాట్యశాస్త్ర రిటన్ బై భరతముని. రైట్. దెన్ ఇంకొక 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఫాస్ట్గా డిస్కస్ చేసేద్దాం. విచ్ ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్ వన్ ద జ్యూరీ అవార్డ్ బెస్ట్ కమిషన్ ఇండియన్ ఫిల్మ్ అట్ ద ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2025? దేశీ ఊన్, ఇది బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ అనమాట. సార్ చూద్దాం. దేశీ ఊన్ బెస్ట్ యానిమేటెడ్ ఫెస్టివల్, ఇది ఆస్కార్ కాదు, జ్యూరీ అవార్డ్. ఎక్కడిదంటే ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి. సో విచ్ ఇన్ స్టేట్ విల్ హోస్ట్ 7th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్? సో ఇది బీహార్ అనమాట. సో ఆల్రెడీ May 4 నుంచి 15 వరకు జరిగిపోయింది. అండ్ ఖేలో ఇండియా పారా ఒలింపిక్లో ఎవరు ఎక్కువ సాధించింది? హర్యానా. అది మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. ఫస్ట్ ఎడిషన్ 2018 న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. రైట్. ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, ఒకటి అండర్ 17 అండ్ అండర్ 21. సో అంటే ఇది మెయిన్లీ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్కి సంబంధించింది. రైట్. ఇది కాస్త గుర్తుపెట్టుకోండి, అందరికీ ఎలిజిబుల్ కాదు. అండర్ 17 అండ్ అండర్ 21 ఇయర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వగలిగేది, అండ్ అండర్ 17 ఆల్సో. ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ ఇన్ ద కోఆపరేటివ్ సెక్టర్ ఎయిమ్స్ టు స్ట్రెంథన్ విచ్ గ్రాస్ రూట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్? సో మనకి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయి కదా, సో ఇది మనం ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేసిందనమాట. ద వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్. రైట్. దెన్ 39th question. What is the new record did sprinter Aminesh Kunjur set in July 2025 becoming India's fastest man? ఇది కాస్త సిగ్నిఫికెంట్ పాయింట్. మనం ఒకసారి ఆ మ్యాన్ చూద్దాం, కాస్త సబ్ కాన్షియస్లో గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది. సో ఒక్క నిమిషం. ఉసేన్ బోల్ట్ వరల్డ్ ఫాస్టెస్ట్ మ్యాన్ లాగా మన ఇండియా ఫాస్టెస్ట్ మ్యాన్ అమినేష్ కుంజూర్. ఓకే. సో తను ఎన్ని సెకండ్లో? 10.18 సెకండ్లో స్ప్రింట్ చేశారన్నమాట 100 మీటర్స్. అయితే ఇదే 100 మీటర్స్ స్ప్రింట్ ఉసేన్ బోల్ట్ ఎన్ని సెకండ్స్? 9 సెకండ్స్. సో 9.58 సెకండ్స్లో ఉసేన్ బోల్ట్ది రికార్డ్ ఉంది. మన ఇండియన్ మ్యాన్ 10.18 సెకండ్లో దీన్ని చేంజ్ చేశారన్నమాట. ద కరెంట్ మెన్ వరల్డ్ రికార్డ్ 9.58 సెట్ బై ఉసేన్ బోల్ట్, జమైకా. ఆల్ రైట్. సో ఒక్కొక్క మిల్లీ సెకండ్ తగ్గించడం కూడా వెరీ ఎఫర్ట్తో కూడుకున్న పని. సో వాళ్ళు ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద సెక్యూరిటీస్ సెబీ? ఎవరంటే తుహిన్ కాంత పాండే. అంతకుముందు మాధవి పూరిబుచ్ గారు ఉండేవారు కదా ఫీమేల్, ఇప్పుడు తుహిన్ కాంత పాండే. సో ఈయన అనమాట సెబీ న్యూ డైరెక్టర్. సో సెబీ అనేది ముంబైలో ఉంది, 1988లో ఎస్టాబ్లిష్ చేశారు సెబీ. సో ఇది ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉంటుందన్నమాట. ఇది మనకి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని ఇట్స్ ఏ రెగ్యులేటర్ బాడీ ఫర్ స్టాక్ మార్కెట్. ఆల్ రైట్. అండ్ దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ 40 క్వశ్చన్స్. మీరు యాక్చువల్గా ముందే ఈ 40 క్వశ్చన్స్ చేసేసుకొని తర్వాత ఎక్స్ప్లెనేషన్ విన్నా లేదా మీ అంతకు మీరు చదువుకున్నా ఓకే. ఇప్పుడైనా సరే ఒకవేళ ఎవరైనా ఈ వీడియో కంప్లీట్ చేసి ఉంటే
ఒక 5 to 7 minutesలో అయిపోతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి అటెంప్ట్ చేయండి, బాగా గుర్తుంటాయి అన్నమాట. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్. 69. So this will be 70th video. Thank you very much. Peace.